తిరిగి ఏడవడం అంతకాళ్ళు తిడుతున్నారమ్మ. అది రైటే అని ఒకటి చెప్పింది కరెక్ట్. ఆ టైంలో ఉన్నాడే చెప్పాడు. ఎవడు భగవాన్ తల్లి చచ్చిపోయినాడు, దగ్గర ఉన్నాడే చెప్పాడు. పేరు ఏం పేరు అంటే ఏదో ఉంది, కుంజుస్వామి. కుంజుస్వామి ఏమి ఏడవలేదండి, ఏడవకపోయినా పర్లేదు, ముఖంలో శాంతి వచ్చేసింది. అంటే బహుశా మనం ఇంకా అడిగేవాళ్ళు ఇక్కడ అక్కడ నుంచున్నాం, అంటే ఇక్కడ కూర్చున్నాం, అంటే ఎండలెంత తిరుగుతున్నాం, అడిగేవాళ్ళు వెళ్ళిపోయారు. మనం చూడడం అంటే ఇంకా మన అడిగేవాళ్ళు లేడికి అడిగేవాడు లేడు, ఇంకా కేర్ ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాడేమో. తల్లి పెద్ద బంధం, తల్లి బంధం చాలా పెద్ద బంధం. బతుకుంటే ఏదో ఒకటి అడుగుతుంది కదా. తల్లి అడగటం మాందమ్మ. ఆ తల్లి చెప్పిన మాట మనం విన్నా అడుగుతుంది బతుకుంటాను. అడిగిది పోయేది కదా అనుకున్నాడు. అడుగుతాడు నాకు ఈ మాట కుంజుస్వామి చెప్పాడు. అక్కడ ఉన్నాడు ఆ టైంలో. పైగా ముఖం అంతా గ్లోరీ వచ్చేసిందంట. అక్కడ ఏ ఆంటలో తిరిగినా ఎలా ఎందుకు తిరుగుతున్నాను అడిగి ఇంకెవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు? టైంకి భోంచలేదు అనుకున్నాను, ఎందుకు భోంచలేదు తల్లి అవుతాడు, మిగతా వాళ్ళు అంతా అడుగుతారు, అడగరు. అది తల్లి బంధం పెద్ద బంధం. రియలైజర్స్ వాళ్ళకి కూడా శంకరాచార్య వారు తల్లి కోసం వచ్చాడు కదా, ఎక్కడో కాలడి నుంచి, ఎక్కడి నుంచి శృంగేరి నుంచి కాలడి వచ్చాడు. మరి అందరి కోసం, తల్లి కోసం అందరితో శత్రుత్వాలు కూడా పెట్టుకున్నాడు. ఎవరు? ఆచార్య. నువ్వు ఈ పూట ఎందుకు భోంచలేదని ఎవరు అడుగుతారు? అన్న మనిషిని ఎవరిని అడుగుతారు? ఈ పూట ఎందుకు భోంచలేదు? తల్లి అడిగేస్తుంది. తల్లి అడుగుతుంది కదండి, సహజం కదండి. తల్లి అటాచ్మెంట్ వ్యర్థమే, చాలా బలీనందం. లక్ష్మణమాలలో భగవాన్ చెప్పారు, అన్ని ప్రేమల్లో కల్లా గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. వర్ణాచరిస్తుడా, నీ ప్రేమ ముందు ఆ ప్రేమ సరిపోదు. నీ ప్రేమ ముందు ఆ ప్రేమ సరిపోదు, తల్లి ప్రేమ సరిపోదు. తల్లి ప్రేమలో ఏముంది? భౌతికం ఉంది. అది డివైన్, దివ్య ప్రేమ. ఇది భౌతికం. ప్రేమలో తేడా ఉంది. ఇది ఎత్తకు సంబంధించింది. తల్లి ప్రేమ అదేమో డివినిటీకి సంబంధించింది. అంటే నీ ప్రేమ ముందు ఈ ప్రేమ సరిపోదు. అన్నిటికంటే గొప్ప ప్రదర్శన ఎక్కడ చూసి నొప్పించకుండా నిన్ను నాకు ఇచ్చావు. అది వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఏది నొప్పించకుండా మాకు సాహిత్యం పిచ్చున్నమా అని ఇలా అనిపిస్తానమ్మా. మాకు సాహిత్యం పిచ్చుందమ్మా కొంచెం. నేను కొంత పిచ్చోళ్ళే, లిటరేచర్ మీద పిచ్చుంది మాకు, అంత పోలేదు. ఆ వాసన ఉందమ్మా లిటరేచర్ మీద. నొప్పించకుండా నేను నాకు ఇచ్చావు అంటే నన్ను ఏమి నా ముఖం కూడా కందిపోకుండా, నా ముఖం ఏమీ నలగకుండా నాకు రియలైజేషన్ ఇచ్చావు. నొప్పించకుండా నిన్ను నాకు ఇచ్చావు. నన్ను నువ్వు తీసేసుకున్నావు. అంటే ఇక్కడ అయ్యి ఉంది కదా, బాడీ బాగుండే, అది నువ్వు తీసేసుకున్నావు. ఈ 2 సర్జరీస్లో కూడా నాకు సఫరింగ్ లేదు. ఈ దయ తల్లి అక్కడ చూపించలేదు. రామకృష్ణ పరమహంస గారిని అందరూ దేవుడికి ఏమి చూస్తారు కదా అందరూ, పైగా మోడర్న్ అవతారంటారని. ఆయన తల్లి తిట్టి ఎవరిని? రామకృష్ణ భక్తులు ఎదురుకుండా తిట్టి
నువ్వు ఆయనకి జీర్ణశక్తి తక్కువ. ఆయనకి ఎవరిని రామకృష్ణుడికి నువ్వు ప్రసాదాలు తినొద్దు, చారాను తిన్ను, మజ్జిగన్నం తిన్ను. నీకేమో జీర్ణశక్తి తక్కువ. నాకు చిన్నప్పుడు తెలుసు కదా, దేవుడి గుళ్ళో ప్రసాదాలు తెచ్చిస్తున్నారు నీకు, అవి తినొద్దని తిట్టేది. అది ఎవరు తిట్టగలరు? తిట్టేసి ప్రసాదాలు తినకో, నీకు పడవది, పడని దానికి ఎందుకు తింటావాలి, ప్రసాదం అయితే దండం పెట్టుకుని వదిలేసి తినకద్దని. అలా అందరూ తిట్టలేరు కదా. రామకృష్ణుడి మీద నీకు ఇష్టం ఉన్నా తిట్టలేవు కదా. అది మదర్. ఇంకా ప్రసాదాలు తినొద్దంటే తింటావు ఎందుకు? భక్తులు ఎదుర్కొన్నారు ప్రసాదాలు తినకో అంటే ప్రసాదాల్లో పొల్యూషన్ ఉంటుందమ్మ. కొంత బల్క్గా చేస్తారు కదా, అది ఎందుకు తింటావు నువ్వు? నీకు అరగదు, అరగందని తింటావు ఎందుకు? ఆ ప్రసాదం అయితే దండం పెట్టుకుని వదిలేయి, ఎందుకు తింటావు? చారదేమో మధ్యాహ్నం చారాను ఏదో వండుతుంది, అది తిని అలా పడి ఉండాలి. చచ్చిపోయిన తర్వాత ఎవరు తిడతారు? ఇంకా రామకృష్ణుడు ఉండగానే తల్లి చచ్చిపోయింది, ఇంక తిట్టి వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ మరుసటి రోజున ఎవరు అడిగాడు రామకృష్ణ ఏంటో మామూలు ఏడిచినట్టు మీరు కూడా చూసారు. మామూలు ఇంట్లో చచ్చిపోతే ఏడుస్తారు కదా, అందరూ ఏడిచినట్టు మీరు ఏడ్చేసారంటున్నాడు అడిగాడు మరుసటి రోజు. అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఏడవాలని ఏడవలేదు, ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదు, ఈ రూపేనా ఈశ్వరుడు నాకు చూపించాడు. ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినప్పుడు సామాన్యంగా ఇంట్లో వాళ్ళకి బాధ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, అది ఇప్పుడు ఈ రూపంలో భగవంతుడు నాకు చూపించాడు, అది ఒక ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఫాలో అవుతున్నారు. జీవుడి జీవ లక్షణం అన్నప్పుడు జీవుడు ఎలా బాధపడతాడు ఇంట్లో వాడు చచ్చిపోయినప్పుడు అది నాకు తెలియదు, ఈ రూపంలో ఈశ్వరుడు నాకు చూపించాడు, నాకు తెలియని విషయాలు తెలియపరుస్తున్నాడు. అంటే సఫరింగ్ అలా ఉంటుంది కదా మన జీవుడికి అటాచ్మెంట్ ఉన్నప్పుడు. వీళ్ళకి అది లేదమ్మా, ఇంకా బుద్ధిని ఆడవడం అది నేచర్ కదా అంటాడు. శీతాకాలం చలేస్తుంది, అది నేచరు. అలా పుట్టినవాడు చచ్చిపోతాడు, అది నేచరు. చచ్చిపోయినవాడు పుడతాడు, నేచర్. అది అంటే పుట్టినవాడు చచ్చిపోవడం అంతేనేదో, చనిపోయినవాడు పుట్టడం కూడా అంతేనేది, నేచర్. అది వేసవికాలం మనం గాలిపులు వేస్తున్నాయి అనుకుంటాం, సమ్మర్ ప్రభావం అది.